హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ. వెయిట్ లాస్ అవ్వాలన్నా, షుగర్ కంట్రోల్లో ఉండాలన్నా ఈ మెత్తని జొన్న ఇడ్లీ చేసుకుని తినండి. చాలా హెల్ప్ అవుతుంది. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ ఒక బౌల్లో 2 కప్పులు జొన్నలు నానపెట్టుకోవాలండి. ఈ జొన్నలు వచ్చేసి తెల్ల జొన్నలండి. పచ్చ జొన్నలు కూడా ఉంటాయి. మీరు కావాలనుకుంటే పచ్చ జొన్నలతో కూడా చేసుకోవచ్చు. నేను మీకు మెజర్మెంట్ కప్పుతోటి కొలతగా చెప్తున్నానండి. మీ దగ్గర ఏ కప్పు ఉన్నా కానీ ఆ కప్పుతోటి కొలతగా తీసుకోవాలి. అప్పుడే ఇడ్లీలు మెత్తగా వస్తాయి. ఈ కప్పుతోటి 1/2 కప్పు మినపగుళ్ళు వేసుకోవాలి. చిన్న స్పూను మెంతులు వేసి ఇప్పుడు ఈ రెండింటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసేసి 4 గంటలు నానపెట్టుకోవాలండి. కంపల్సరీ 4 గంటలు నానపెట్టుకోవాలి. అప్పుడే మనకి జొన్నలు మెత్తగా ఉంటాయి అన్నమాట. జొన్నలు గట్టిగా ఉంటాయి కదా, తొందరగా బియ్యం అయితే తొందరగా నానతాయి. కంపల్సరీ 4 గంటలు నానపెట్టుకోవాలి. 4 గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ ఇంకొక 2 సార్లు కడిగి ఇప్పుడు మిక్సీ జార్లో ఫస్ట్ మినపప్పు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మీరు కావాలంటే గ్రైండర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత జొన్నల్ని మిక్సీ పట్టుకోవాలండి. జొన్నల్ని మెత్తగా మిక్సీ పట్టకూడదు. చూడండి, ఇలా మనం చేత్తో పట్టుకుని చూస్తే రవ్వ రవ్వగా ఉండాలన్నమాట. ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఒక గిన్నెలో వేసేసి బాగా చేత్తోటి ఇలా 2 మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలిపేసుకుని ఓవర్ నైట్ ఈ పిండిని నానపెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇడ్లీలు చాలా ఫ్లఫీగా చాలా బాగా వస్తాయి అన్నమాట. చూడండి, మీకు నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. చూడండి, కాస్త పిండి పొంగినట్టుగా ఉంది కదా. ఇప్పుడు ఇందులో చిన్న స్పూను సాల్ట్ కలుపుకోవాలండి. మీరు పిండి ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మీకు ఎంత కావాలో అంతవరకే సాల్ట్ కలుపుకోవాలి. మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. నేను చిన్న గ్లాస్ నీళ్ళు పోసి పిండిని కలుపుతున్నాను. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ అలాగే లూజ్గా కూడా ఉండకూడదు అనమాట. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. మీరు ఈ ప్లేస్లో నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు పిండిని సగం వరకే వేయాలి, ఫుల్గా వేయకూడదండి. సగం వరకు వేసి ఇలా అన్నీ ఇలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకుని అందులో గ్లాసున్నర నీళ్లు పోసుకొని ఇలా మరిగించాలండి. మరిగిన తర్వాత ఇడ్లీ ప్లేట్స్ పెట్టుకుని మూత పెట్టేసి స్టవ్ని మీడియంలో పెట్టుకుని 10-15 నిమిషాలు ఇడ్లీలు ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత తీయకుండా ఉంచుకోవాలండి. చూడండి, ఇంకా మన జొన్న ఇడ్లీలు రెడీ అయిపోయినాయి. మీకు ఇలా జొన్నలు మిక్సీ పట్టుకునే టైం లేకపోతే నేను జొన్న రవ్వతోటి కూడా ఇడ్లీలు చేసి మన ఛానల్లో పోస్ట్ చేశానండి. ఆ వీడియోను కూడా ఎవరైనా చూడని వారు ఉంటే చూడండి, ఎంత మెత్తగా ఉన్నాయో చూడండి ఇడ్లీలు. ఈ జొన్న ఇడ్లీల్లోకి పల్లీ చట్నీ అయినా టమాటా పచ్చిమిర్చి చట్నీ అయినా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ జొన్న ఇడ్లీ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.